సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం 11వ వాక్యం. బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమలను చూసి, నీ సేవకుడు కాదురా, సేవకురాలు, నీ సేవకురాలునైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలునైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణ్ణి యెహోవావగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. చాలే, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈమెకి ఏమొచ్చింది చెప్పండి? బహు దుఃఖక్రాంతురాలైందట. కారణం చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. భర్త లేడా? ఉన్నాడా? లేడా? ఉన్నాడు. ఇంట్లో ఇంకా ఆమె నానుకునేటువంటి వారు ఎవరూ లేరా? ఉన్నారు. కానీ కొంతమందికి అందరూ ఉన్నా దుఃఖాన్ని తుడిచేవారు, కన్నీటిని తుడిచేవాడు ఎవడూ లేడు. అందుకని ఏమి ఎత్తుక్కుందంటే, ఈమె ఆదరణ పొందడానికి దేవుని సన్నిధిని ఎత్తుక్కుంది, దేవుని ఆలయాన్ని ఎత్తుక్కుంది. ప్రియులారా, మీరు గమనించాలి, దేవుని ఆలయంలో ఆమెకు ఆదరణ దొరికిందని, దేవుని పాదాల దగ్గర ఆమెకు ఆదరణ దొరుకుతుందని, దేవుని సన్నిధిలో తప్ప ఆమెకు ఎక్కడ ఆదరణ దొరకదని అక్కడికి వెళ్ళి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసింది. గమనించాలి. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థమైతే ఒక్క మాట వినాలి. నువ్వెప్పుడైతే ఆయన సన్నిధిని ఆశ్రయించి ప్రార్థన చేస్తావో, ప్రార్థన వలన దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అర్థమవుతుందా మీకు? ప్రార్థన చేస్తే ఆదరణని కాదు నేను అంటుంది. ప్రార్థన నువ్వు చేస్తే, ప్రార్థనకు జవాబు వస్తే నీకేమొస్తుంది? చప్పట్లు కొట్టండి. నేను చాలా కాలం క్రితం నా దుఃఖ సమయంలో ఓ పాట రాసుకున్నాను. మీకు ఆ వెనకాలకు కూడా అర్థమవుతుంది బ్రదర్? అర్థమైతే మంచిగా ఏనండి. ఓకే. నా ప్రార్థనాలకించిన పరలోకపు తండ్రి, నీ పాద పద్మములు విడువలేనయ్యా. వదిలేరా? నా ప్రార్థనాలకించిన పరలోకపు తండ్రి, నీ పాద పద్మములు విడువలేనయ్యా. అందులో మొట్టమొదటి చరణం, గతిలేని స్థితిలో నీ సన్నిధి చేరి, నా స్థితిని అంతటిని విన్నవించగా. గతిలేని స్థితిలో నీ సన్నిధి చేరి, నా స్థితిని అంతటిని విన్నవించగా. కరుణామయుడా నన్ను కాదనలేక, నా కృప నిన్నెన్నడూ విడువదంటివే. కరుణామయుడా నన్ను కాదనలేక, నా కృప నిన్నెన్నడూ విడువదంటివే. నా ప్రార్థనాలకించిన పరలోకపు తండ్రి, నీ పాద పద్మములు విడువలేనయ్యా. బలహీన స్థితిలో నీ సన్నిధి చేరి, బలమిమ్మని నిన్ను నేను వేడుకొనగా.
బలహీన స్థితిలో నీ సన్నిధి చేరి బలమిమ్మని నిన్ను నేను వేడుకొనగా, కృపగల దేవా కృంగిన నన్ను చూచి నా కృప నీకింకను చాలునంటివే. అర్థమైందా మీకు? గతిలేని స్థితిలో నీ సన్నిధి చేరి నా స్థితిని అంతటిని విన్నవించగా, కరుణామయుడా నన్ను కాదనలేక. ఈ మాట నండి, కరుణామయుడా నన్ను కాదనలేక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నేను ఎందుకు ఈ మాట రాశానంటే, కొంతమంది ముఖానే లేవుపో అంటారు కఠినమైన మనుషులు. నా ఇంటికి రామాక అంటారు కొంతమంది. ఎన్నిసార్లు చెబుతావు నీ సోది ఆపోయిక అంటారు కొంతమంది. వ్యాధి వచ్చిన వాడు వెర్రివాడు, పేదవాడు వెర్రివాడు అవుతాడు మనుషుల దగ్గర. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి గతిలేని స్థితిలో మా అన్న ఇంటికెళ్ళగా, అదేగా మీరు చేస్తారు. మన అయ్యింటికి మన అన్నింటికి గతిలేని స్థితిలో దేవుని సన్నిధికి వచ్చింది ఒక తల్లి. ఆమె కన్నీళ్లు దేవుడు చూశాడు. కరుణామయుడా నన్ను కాదనలేక, నా కృప నిన్నెన్నడు విడువదంటివే. నీ జీవితంలో ఆదరణ కోరితే, ఆదరణ కావాలి అంటే, నీకు ఆదరణ అవసరమైతే ప్రార్థన ద్వారా దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్య నుండి విడిపించి, నీకు ఒకవేళ సంతానం లేదు, అందరూ గొడ్రాలు అంటున్నారు, దీని ముఖానికి ఇంకా పిల్లలు పుట్టలేదు అంటున్నారు, నిందిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొరపెట్టింది, ఆమెకు సంతానం ఇచ్చి ఆదరించాడు. ఒక వ్యాధిగ్రస్తురాలు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళింది, ఆయన ముట్టి స్వస్థత పరిచి ఆమెను ఆదరించాడు. మీరు గమనించారా? హల్లెలూయా చెప్పండి. అప్పులైంది, భర్త చనిపోయాడు, అప్పులు వాడు యవనస్తులైన పిల్లలను తీసుకొని వెళ్ళి బానిసలుగా పట్టుకొని ఇంట్లో పాలేరులుగా పెట్టుకుంటామంటున్నారు. ఈమె కర్మేలును ఆశ్రయించింది. కర్మేలు అంటే అక్కడ దైవజనుడిని ఎలీషా ఉంటాడు. ఆయన ఇచ్చిన సలహాతో ఆమె అప్పులు తీర్చుకుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. దేవుడు ఆదరించేవాడు. ఆయన ఆదరిస్తే పైన ఆదరించరు. నీ దుఃఖం ఎక్కడ స్టార్ట్ అయిందో, ఏ సమస్య నుండి స్టార్ట్ అయిందో ఆ సమస్యను తొలగిస్తాడు. అది ఆయన ఆదరించేది. మనుషులు ఆదరిస్తే పైన కన్నీళ్లు తుడుస్తారు, వారి అవసరాన్ని తీర్చుకొని వెళ్ళిపోతారు. దేవుడు ఆదరిస్తే నీ అంతరంగమును ఏదిస్తుందేదో, నీ జీవితాన్ని పతనం చేసిందేదో, నిన్ను కృంగదీసిందేదో, నిన్ను అవమానాలు పాలు చేసిందేదో ఆ సమస్యను తొలగిస్తాడు. అది ఆయన ఇచ్చే ఆదరణ. దగ్గరగా స్తోత్రం చెప్పగలవా? హల్లెలూయా. ప్రార్థనకు జవాబు వస్తే ఆదరణ కాదా? కదండి. ప్రార్థనకు జవాబు వస్తే ఇంకంతకంటే సంతోషమే ఉంది. ఎవరిస్తారండి మన ప్రార్థనకి జవాబు? ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. నీకు ఆ సామర్థ్యం ఇస్తాడు. కృంగిపోయిన నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. తెలివి తక్కువ అయినటువంటి నీవు తెలివి తక్కువ వాడు అనుకుంటున్నటువంటి నీకు అక్కడే తెలివినిస్తాడు, అక్కడే జ్ఞానం ఇస్తాడు. కొంతమంది జీవితాలు వీళ్ళు ఎలా బ్రతుకుతారా బాబు ఇక అనుకుంటాం, కానీ వాళ్ళే సమర్థవంతంగా ఆశీర్వాదకరంగా బ్రతికిస్తాడు. అందుకని నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేయి. కన్నీటిని దేవుని సన్నిధిలో కుమ్మరించుకో. చాలామంది చర్చికి వస్తున్నారు కానీ ప్రార్థన చేసుకోవట్లేదు. అది పెద్ద బాధ.
మనోళ్ళు మధ్య టైంలో కూడా ప్రార్థనకు వస్తారా, చర్చికి వస్తారా? ముందు వచ్చి బలిపీఠాన్ని ఆశ్రయించి నా దగ్గరికి రండి, స్తోత్రం చెప్పాలి. పొద్దున్నే వస్తావా? నువ్వు వచ్చి ఎవరిని ఆశ్రయించాలి? మనకు ఒక బలిపీఠము ఉన్నది. ఈ బలిపీఠం మీద వందల మంది దర్శనాలు చూస్తున్నారు. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నట్లు, ఇక్కడ అగ్గిని రగులుతున్నట్లు, పావురం సంచరిస్తున్నట్లు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆయన సింహాసనం ఉంచినట్లు. మీరు ఉపవాస ప్రార్థనలప్పుడు వెళ్ళలేదా? ఆయన అబద్ధాలు అనుకున్నారా? ఊహించి చెప్పింది అనుకున్నారా? కాదు. అవిశ్వాసులు నమ్మరు, కానీ విశ్వాసమైన మనం నమ్ముతాం. నువ్వు వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలోకి వచ్చి, ఒకవేళ ఈ రోజుల్లో నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా దైవ సేవకుడిని కలవాలని వస్తుంటారు కదా, అప్పుడు డైరెక్ట్గా నన్ను కలవద్దు. మీరు డైరెక్ట్గా నీ ప్రభువుని కలుసుకొని కాసేపు ప్రార్థన చేసుకొని, కనీసం టైం లేదు అనుకుంటే ఒక 5 నిమిషాలైనా మోకరించి ప్రార్థన చేసుకొని, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు విజ్ఞాపన చేసుకొని, అప్పుడు వచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని, లేదా అప్పుడు వచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ కన్నీరు విడిస్తే, దేవుడు నీ కన్నీటికి కారణమైన ప్రతి సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు. రెండో మాట మీరు చదవండి. దేవుడు ఆదరించే పద్ధతి, నీ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. రెండు కీర్తన గ్రంథం 119వ కీర్తన 50వ వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కొట్టు చప్పట్లు ఒకసారి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ మాట నీకు నెమ్మదిస్తుంది? మనుషుల మాటలు నెమ్మదిస్తుందా? ప్రశాంతత ఇస్తుందా? ఆదరణ ఇస్తుందా? మీరు చెప్పండి. ఒక మనుషుడు మనతో తీయటి మాటలు చెప్పొచ్చు, కానీ అందులో కూడా స్వార్థం ఉంటుంది. దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు వాక్యములో ఉన్న శక్తి ఏమిటంటే, ఎలాంటి రెండంచులు కలిగిన ఖడ్గము కంటే పదునుగా ఉంటుందంట. అది ఎంత స్పీడ్గా వెళ్ళిద్దంటే నీ హృదయములోనికి, నీ అంతరిద్రియములలోనికి, నీ ఎముకలలోనికి, మూలుగులలోనికి అలా చొచ్చుకుపోయింది వాక్యం. ఆ వాక్యం లోపలికి వెళ్ళే కొలది దేవుని వాక్యము కాబట్టి, కలుగునుగాక అంటే కలిగిన శక్తి కలిగిన వాక్యం అది. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే శక్తి కలిగిన వాక్యే దేవుని వాక్యం. చీకటి గల చోట్లలో వెలుగును కలిగించేదే దేవుని వాక్యం. ఈ వాక్యం విని దొంగలు మారారు, రౌడీలు మారారు, బందిపోట్లు మారారు, వ్యభిచారులు మారారు, పాడైపోయినటువంటి వారు మారిపోయారు, చావాలనుకున్నటువంటి వారు బ్రతికారు. ఎందుకంటే ఈ వాక్యం. అందుకని ఈ రోజున ప్రపంచమంతా దేవుని మాట వైపు తిరుగుతుంది. మీరు ప్రపంచంలో మత గ్రంథాలు అనబడుతున్నటువంటి ఎన్నో ఉన్నాయి. అవి ఒక్కసారి చదివితే రెండోసారి చదవబుద్ధి కాదు. 100 సార్లు చదువు, 101సారి కూడా ఆ టేస్ట్ మారుతూ ఉంటుంది, ఆ ఆదరణ వేరుగా ఉంటుంది. ఇదే పరిశుద్ధ గ్రంథం అంటే. అస్సలు నువ్వు 101సారి కూడా చాలా టేస్ట్ దొరికింది బైబిల్లో. నువ్వు ఏ పుస్తకమైనా చదువు, ఒకసారి చదివితే రెండోసారి ఇంక చదవబుద్ధి కాదు, నీకు దాని మీద ముఖం కొట్టేసింది, చదివిందే తీసే అనిపించింది. ఇది నువ్వు చదివే కొలది అద్భుతమైన మర్మాలు బయటకు వస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అంత అద్భుతమైన గ్రంథమే దేవుని యొక్క వాక్యం. ఇది మనుషుల యొక్క ఇచ్చ నుండి పుట్టినటువంటిది కాదు, దేవుని ఆలోచన, దేవుని తలంపులను బట్టి పుట్టినటువంటిది. ఈ మాట నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా చెప్పండి. నేను పొద్దున కూడా చెప్పాను ఒక విషయం. నేను 12వ తేదీ భీమవరం మీటింగ్ ముగించుకొని 13వ తేదీ వైజాగ్ వెళ్తున్నాను. ఓ ఫోన్ వచ్చింది నాకు సాయంత్రం 5 గంటలకి.
బ్రదరు పాస్టర్ గారే కదా మ్యాచ్ చూసుకోవాలి. అవును బాబు, అయ్యా 5-6 రోజుల నుంచి నేను మీకు వారం రోజుల దగ్గర ట్రై చేస్తున్నాను. ఏరే నెంబర్కి, చర్చి దగ్గరికి నెంబర్కి వెళ్తుంది, మీతో మాట్లాడడానికి కుదరలేదు. మరి గుంటూరులో ఫోన్ ఎత్తి మీ నెంబర్ ఇచ్చారండి అంటే, ఏంది బాబు అన్నాను. నేను రైల్వే ఎంప్లాయీనండి, కానీ నా పరిస్థితి ఏమిటంటే, నేను మంచితనానికి వెళ్ళి నా స్నేహితులకు షూరిటీ సంతకాలు చేశాను. కొంతమందికి అందరూ నన్ను మోసం చేశారు. నా శాలరీలో ₹1 కూడా నా ఇంటికి రాదు. పస్తులుండే పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు అప్పులు చేశాను, తిండికో దానికో దీనికో ఇంటి ఖర్చులకి. ఈ అప్పులు ఎక్కువైపోయినాయి. జీతం ఇంట్లోకి రాదు. భార్య పిల్లలకు కూడా అంత అన్నం పెట్టుకోలేకపోతున్న ఎదవని నేను బ్రతకడం ఎందుకు అనిపించి, నేను రైలు పట్టాల మీదకి వెళ్ళి పడుకున్నాను. ట్రైన్ రావడానికి ఇంకొక 5-10 నిమిషాలు లేట్ ఉంటుంది. ఈ టైంలో రైలు పట్టాల మీద పడుకొని కళ్ళు మూసుకున్నాను. సెల్లో ఏదైనా వచ్చిద్దామని చూస్తే మీ బొమ్మ మీ కనిపించింది. దాన్ని నొక్కాను. అందులో మీరు ఏం చెప్పారు అంటే, హైదరాబాదులో ఎవరో ఒకతను ఉరేసుకోవడానికి సిద్ధపడి ఒక భక్తి గీతం విందామని వింటున్నప్పుడు, నా సంపదలాగనివి నీవయ్యా నా యేసయ్యా, సర్వస్వము నీవేనయ్యా, సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకుందును, నిన్నే నా హృదయములో కొలుచుకుందును. ఈ దీవెన నోచుకొని ఈ దీన దరిద్రునికై, ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగి వచ్చి, ఏ దీవెన నోచుకొని ఈ దీన దరిద్రునికై, ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగి వచ్చి, శ్రీమంతుడా సిలువలో మరణించి సిరి కంటే మిన్నైన కృప కుమ్మరించినావయ్యా, నా సంపదలాగనివి నీవయ్యా నా యేసయ్యా, సర్వస్వము నీవేనయ్యా. ఈ పాటని అతడు అప్పులై చచ్చిపోవాలనుకున్నటువంటి వాడు, నా దగ్గర సిరి లేకపోవచ్చు కానీ కృప ఉంది కదా, ఆ కృప నాకు కూడా కావాలని అతను ఊరేసుకోవడం మానేశాడు. దేవుడు అతను బ్రతికించాడు, అతను ఆదుకున్నాడని నేను చెప్తే వీళ్ళు షార్ట్ మెసేజ్ ఏదో కట్ చేసి పెట్టారు దాన్ని. అది రైలు పట్టాల మీద ఉన్నటువంటి వాడు ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఇని ఆ వ్యక్తిని దేవుడు బ్రతికించాడు కదా, ఆ వ్యక్తిని ఆదుకున్న శ్రీమంతుడు నన్ను మాత్రం ఎందుకు ఆదుకోడు? నేను చావకూడదని లేచానండి. ఆ రోజు నుండి నేను మీ మెసేజ్లు వింటూ నేను ఇక చచ్చిపోవాలని ఆలోచన మానుకున్నాను, ఎన్ని కష్టాలు ఎదురైనా. అందుకని మీకు ఫోన్ చేస్తున్నానండి అన్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, ఇలాగ ఎంతమంది వారి తనువు సాలిస్తున్నారు. అవమానానికి తట్టుకోలేక నమ్మిన మనుషులు మోసం చేసి, అతను చేసిన బుద్ధిహీనతను బట్టి చచ్చిపోతే పర్వాలా, అతడు ఇతరులకి సహాయం చేసి ఇతరులకి ఇచ్చి నమ్మి మోసపోయి చచ్చిపోయే స్థితికి వచ్చాడు. చూసారా మనుషులు ఎంత దారుణంగా ఉన్నారో. అతను షూరిటీ సంతకం చేశాడు అంటే నిజంగా చెప్పాలంటే తన జీవితాన్ని తాకట్టు పెట్టినట్లే కదా, వారికి ప్రాణానికి ప్రాణం అడ్డేసినట్టే కదా. ఇలాంటి వారిని మోసం చేయొచ్చా? తల తాకట్లో పెట్టి ఇవ్వాలి. కానీ దుష్టత్వంతో నింపబడిన లోకం, వాడు అవసరం తీరిపోతే చాలు, పక్కవాడు చచ్చినా బ్రతికిన వాడికి అనవసరం అనుకుంటున్న నీచ స్థితిలోకి దిగజారిపోయినటువంటి మనుషులు ఇలా ఉంటే, ఆయన బ్రతికించింది దేవుని వాక్యం. మీకు నెమ్మది లేదా? ఇక్కడ ఏం దొరికింది? దేవుని వాక్యం దొరికింది. స్తోత్రం చెప్పగలరు. సరే, ఇక్కడ లేదా? ఆదివారం కాదది. బైబిల్ తెరు, దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం చదువు, ప్రభు నీతో మాట్లాడతాడు.
ప్రభు సూటిగా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు ఆయన. మనం చాలాసార్లు ఓ పాట పాడుతుంటాం, మీకు గుర్తుందా? ఏం పాట అది? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. పాడండి నాతో కలిసి. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ సహించే సియోనులోన మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడతాడా? మాట్లాడతాడా? ప్రభు మాట్లాడతాడా? స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేను కూడా అంతకుముందు 2-3 రకాలైన పూజలు చేశానులేండి. నాకెప్పుడు ఏడుపు రాలి. ఇక్కడికి వస్తే ఈ మాట వింటే కన్న తండ్రి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఏడుపు వచ్చేస్తుంది. సూటిగా ప్రభు మాట్లాడినట్టు ఉంటుంది. నాకు ఒక అభయం ఉంది. నా దేవుడు నాకు తోడున్నాడు. నన్ను అందరు విడిచిన నా దేవుడు నన్ను విడిచిపెట్టడనే ఒక అభయం వస్తుంది. మర్కి మనసు గారు ఉంటుంది, ఒక మంచి పాట రాశారు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. చరణాలు గుర్తులేవు. స్తోత్రం చెప్పగలరా? నా టైం కూడా అయిపోయింది. కోండ్రుపాడు వెళ్ళాలా. కోండ్రుపాడులో మీటింగ్ ఉంది. ప్రార్థన చేస్తే దేవుని ఆదరణ నీకు దొరికింది. వాక్యం శ్రద్ధగా వింటే ఎరిగి నలిగిన హృదయంతో దేవుని మాటే నిన్ను ఆదరిస్తుంది. ఇంకొక మాట కూడా చదువుతావా? ఫిలెమోను పత్రిక 7వ వాక్యం చూడు. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలమున విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగిన. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 6వ వాక్యం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించెను. కొట్టు చప్పట్లు ఒకసారి. చూడండి ప్రియులారా, ఇంకొక మాట కూడా చదువుతాను ఈ ఆదరణ మీదే. ఇదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతోనూ ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి. ఇక్కడ
దేవుని చేత ఆదరించబడిన వ్యక్తులు ఉన్నారు, దేవుని చేత ఆదరించబడి మనుషులను ఆదరిస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధుల ద్వారా నీకు ఆదరణ దొరికింది. సేవకుల ద్వారా నీకేం దొరికింది? ఆదరణ దొరికింది. వారు మాట్లాడుతున్నప్పుడు నీకు ఆదరణ వస్తుంది. వారి చేతి స్పర్శ ద్వారా నీకు ధైర్యం వస్తుంది. హల్లెలూయా చెప్పండి. మీలో చాలామందికి అర్థం కాదు ఏమిటంటే, మ్యాచెస్ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అలా చేయబెట్టి ఎలా చేయబెడతాడు, ఏముంది అందులో అనుకుంటున్నారు కదా. ఇందులో ఏమి లేదు. ఈ చెయ్యి నిన్ను తాకగానే నీలో విశ్వాసం మేలుకొల్పబడింది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తాడు. ఆయన గాయపడిన హస్తము నిన్ను తాకింది. అది నీ విశ్వాసాన్ని బలపరచడానికే చేతి స్పర్శ. ఈ స్పర్శ నీ విశ్వాసాన్ని మేలుకొల్పింది. ఇప్పుడు 12 సంవత్సరాల వ్యాధిగ్రస్తురాలు యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకొని బాగుపడిందట. ప్రభు ఏమన్నాడంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. వస్త్రపు చెంగు కాదు, స్వస్థపరిచింది. ఆయనలో ఉన్న ప్రభావం, ఎప్పుడైతే ఆమెలో విశ్వాసం బలపడిందో ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయింది. ఎవరిలో విశ్వాసం ఉంటుందో వారిలోకి ప్రభావం వెళ్ళిపోయింది. కొన్నిసార్లు దేవుని సేవకుని యొక్క మాట ద్వారానో, పరిశుద్ధులు ఒకరినొకరు, సేవకునికి కూడా తీతు రాక వలన మాకు ఆదరణ దొరికిందన్నాడు. నీ మూలమున పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందిని అన్నాడు. ఇక్కడ ఒక సెకండ్ ఆగుదాం. మా హృదయాల్లో కూడా నెమ్మది మీ ద్వారానే దొరికింది కొన్నిసార్లు. అవునా? మీరు ఒకరినొకరు ఆదరించుకోవాలంటాడు. కొంతమంది ద్వారా మా హృదయాలు కలవరపడితే, కొంతమంది హృదయాలు మన మాటల ద్వారాను ప్రవర్తన ద్వారా మా హృదయాల్లో గాయాలైతే, చెప్పుకోలేని బాధలుంటే, కొందరు ద్వారా మా హృదయాలు నెమ్మది పొందుతాయి. అవునా కాదా? సంఘంలో కూడా కొంతమంది మమ్మల్ని గాయపరిచే వాళ్ళు ఉంటారు, తెలుసా మీకు? చెప్పండి ఒకసారి. 4 పిల్లలు ఉంటే ఒకడు ఉంటాడు మిడిమాలపోడు, ఒకడు ఉంటాడు మహా దుర్మార్గుడు. వాడు అసలు నన్ను కన్నావే, నువ్వు నన్ను కన్నావా? నిజంగా నీకే పుట్టానా? అదేంది అబ్బాయా అట్ట మాట్లాడతావేరా, అదేంది అయ్యా అలా అంటావు? నోర్మే, నాటకాలేమాక. నన్ను వేరుగా చూస్తారు, ఇంట్లో వాళ్ళని వేరుగా చూస్తారు అని మెంటలు వచ్చిన కాకిలాగా ఇంట్లో ఏదుంటే విసిరిసిరి కొట్టేస్తాడు. ఇక్కడ ఎవరు లేరు కదా అబ్బాయి. ఒకసారి మీరు ఆలోచించండి. ఏ తల్లి అయినా 4 పుట్టినా 10 మంది పుట్టినా ఒక్కటే ప్రేమ ఉంటుంది. స్తోత్రం చెప్ప ఒకసారి. ఆ ప్రేమలో మార్పు ఉండదు. తల్లి ప్రేమలో, తండ్రి ప్రేమలో మార్పు ఉండదు. ఎప్పుడు మార్పు వస్తుందంటే, నీ మీద ఇసుకుపోయినప్పుడు, నీ దెబ్బకు తట్టుకోలేక, అయినా నువ్వు దూరం అయితే తట్టుకోలేరు. అలాగనే ఒక దైవ సేవకుణ్ణి సంతోషపరిచే పిల్లలు ఉంటారు, గాయపరిచే పిల్లలు ఉంటారు. కొందరు మమ్మల్ని గాయపరిస్తే, కొందరు మాటలు, కొందరు ప్రవర్తన మా హృదయాలలో నెమ్మదినిస్తుంది. అదే అంటున్నాడు, నైనా తీతు రాక వలన మా హృదయాలు ఆదరించబడినవి. నీ మూలాన పిలమను, నీ మూలాన మా హృదయాలలో విశ్రాంతి పొందుతున్నాయి. మరి నీ మూలాన విశ్రాంతి పొందుతున్నాయా, కలవరాలు పడుతున్నాయా? అలాగనే మా మూలాన మీకు నెమ్మది దొరకదా, ఆదరణ దొరకదా? ఖచ్చితంగా మా ద్వారా దేవుడు మిమ్మలను ఆదరిస్తాడు. భయపడవద్దో. నీ దేవుడు నిన్నెప్పుడు చెయ్యి విడవడో. దేవుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడడం, మా ద్వారానే మాట్లాడిస్తాడు.